పేరు జంపాని వెంకట్రావు, బాపట్ల జిల్లా చెరువుపల్లి మండలం. యానాది మహానాడు దృష్టికర్త, జాతీయ అధ్యక్షులు శ్రీ మెలికా శ్రీనివాసరావు గారికి, ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు తిరుమల శెట్టి శ్రీను గారికి, బాపట్ల జిల్లా అధ్యక్షుడు కొమరగిరి నాగేశ్వరరావు గారికి, అలాగే నెల్లూరు జిల్లా అధ్యక్షులు కౌటూరి సేనయ్య గారికి, మండల నాయకులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సభా వేదికలో పాల్గొన్నటువంటి నా జాతి యానాది ప్రజానికానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. మాటి కొరకు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదో మనకంటే పెద్దవాళ్ళు, జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు మాట్లాడటం జరిగింది. మనం అందరికీ తెలిసినటువంటి విషయాలు, సామాన్యంగా జరిగేటువంటి విషయాలనే మండల స్థాయిలో మాట్లాడుకోవాలని నేను నిర్ణయిస్తున్నాను. వెంకట్రావు, జంపాని వెంకట్రావు అనే నేను యానాది మహానాడులో ఒక భాగస్వామిగా పనిచేస్తున్నాను. మహానాడు అంటే ఒక యూనియన్. యూనియన్ అంటే మనలో ఎవరికైనా కష్టం వస్తే కాపాడాలి, తిండి పెట్టాలి అంటే కూర్చోబెట్టి పెట్టడం కాదు, తలా రూపాయి సహాయం చేసి బ్రతుకు దారి చూపించాలి. అంతేకాని ఎవరిని సోమారి పోతులుగా తయారు చేయటానికి కాదు. మనం చేయని మన మీద రుద్దితే మౌనంగా భరించాల్సిన అవసరం లేదు. ఇంతమంది ఊళ్ళో ఒక మనిషికి ఎందుకు భయపడతారు? ఒక మనిషి 10 మందికి అన్యాయం చేసుకుంటే చూస్తూ ఊరుకుంటామా? వాడికి చేతనైంది వాడు చేస్తే మనం చేస్తాం. అదే యూనియన్ అంటే. ఆ నమ్మకాన్ని, ఆ భరోసాని యానాది మహానాడు కల్పిస్తుంది. చిన్న చిన్న భయాలని అధిగమిస్తేనే జీవితంలో పెద్ద పెద్ద సమస్యలని, సవాళ్ళని అధిగమిస్తాం. అయితే మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, పూర్వకాలంలో మన తాతలు ముత్తాతల కాలం టైంలో మనకి స్వాతంత్ర్యం వచ్చిన మొదటి రోజులలో అంటరాని తనం విసేది. బానిసల కింద, అగ్రకులాల కింద బానిసలుగా ఉంటూ అణచివేతకు, దాడులకు, అవమానాలకు గురి అయ్యేవాళ్ళు. పేదవాడు విద్యకు అనర్హుడు, లేనివాడు పుట్టింది ఉన్నవాడికి బూడిగం చేయటానికే అన్నట్టుగా ఏ కులం వాడు ఆ పని చెయ్యాలన్నది ఆనాడు. సమాజంలో 10 మందికి ఆదర్శంగా నిలబడి ఎవరు పనులు చేస్తున్నారు అన్నది ఈనాడు. స్వాతంత్ర్యం వచ్చి 77-78 సంవత్సరాలు గడిచినా కూడా పేదరికం అనేది ఈ పేద సమాజం నుంచి పోలేదు. పేదవాడిని పేదగానే తొక్కేశారు. కానీ డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ పేదవాడి కోసం రాసిపెట్టిన రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఒక మనలాంటి పేదవాళ్ళం, నువ్వు కానీ నేను కానీ ఈ సమాజంలో ఇక్కడ కూర్చోవటానికి, సమావేశాలు జరపటానికి ఇన్ని రోజులు ఇంతకాలం పట్టింది.